నమస్తే, నేను మీ హరిత. మీరు పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల్ని పూర్తి చేశారా? అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అయితే టెక్నాలజీలో నెంబర్ 1గా ఉన్న జపాన్ బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. అసలు జపాన్ వెళ్ళడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఎడ్ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? ఆ ఫెసిలిటీ కూడా మీరే కల్పిస్తారా? ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ చేయాల్సింది ఏంటంటే, మీరు గ్రాడ్యుయేషన్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళినా, లేకపోతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని మీరు అక్కడ జాబ్ చేద్దామని వెళ్ళినా, రెండు బోత్ ఆర్ సేమ్ అండి. కాకపోతే ఏంటంటే, ఇది వచ్చేసి మీకు 1 year 1.5 yearలో యు ఆర్ గోయింగ్ టు జాబ్. అదే మీరు ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే మీకు ఆల్మోస్ట్ 2 years నుంచి 2.5 years యూ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఈదర్ నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఐఐటీయా, లేకపోతే టాప్ మోస్ట్ కాలేజ్ నుంచి వచ్చారా, లేకపోతే మీకు ఎంటెక్ ఉందా, బీటెక్ ఉందా అనేది ఎవరు చూడరండి. యూ హ్యావ్ ద స్కిల్ ఆర్ యూ హ్యావ్ ద లాంగ్వేజ్ అబిలిటీస్, దెన్ యూ ఆర్ ప్లేస్డ్. జపాన్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1.3 lakh నుంచి ఆల్మోస్ట్ 2 lakh వరకు ఉంటుందండి. ఇక్కడ పేరెంట్స్కి ఏమైనా పంపించే వీలు ఉంటుందా? వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళ ఖర్చులకు పోను, వాళ్ళకి ఏమైనా ఖర్చులు ఉంటాయా? అన్నీ మీరే చూసుకుంటారా? ఇక్కడ హరిత గారు, ఈ ప్రోగ్రాంలో ఏదైనా కానీ దే విల్ బీ హ్యావింగ్ ఆ సర్టెన్ టైం వరకు మాత్రమే వీ విల్ బీ హ్యాండ్ హోల్డింగ్ దెమ్. అంటే వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మాత్రమే వీ విల్ బీ విత్ దెమ్. అంటే వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వాళ్ళు పర్సనల్గా చూసుకున్న తర్వాత దే డజంట్ రిక్వైర్డ్ అవర్ హెల్ప్ అనమాట. బికాస్ అక్కడ ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చింది వాళ్ళకి. తర్వాత దే వేర్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ అండ్ దే వేర్ సక్సెస్ఫుల్లీ ఎంజాయింగ్ ద జపనీస్ కల్చర్. అలాంటప్పుడు ED+తో అవసరం కూడా ఉండదన్నమాట. సో ఈవెన్ దో మేము ఎప్పుడైనా వెళ్ళినా కానీ పలానా రాజశేఖర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు అని చెప్పి వీ విల్ బీ టాకింగ్ టు దెమ్ అండ్ వీ విల్ బీ హ్యావింగ్ ఏ గెట్ టుగెదర్ ఆల్సో. అంటే అక్కడ కంపెనీస్తో ఏమన్నా MOUలు కుదుర్చుకున్నారా మీరు? జనరల్గా ఇక్కడ ED+కి అక్కడ కంపెనీస్కి MOUs కన్నా అండి, వీ హ్యావ్ టైఅప్ విత్ ద యూనివర్సిటీస్ అండి. ఓకే. వెన్ యూ సీ ద జపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనివర్సిటీ టు షో యూ ద ప్లేస్మెంట్స్ అనమాట. అండ్ మనకి ఇండియాలో లాగా మనకి ఒక 100 మంది లేదా 150 మందో లేకపోతే ఒక 1000 మెంబర్స్నో మనం జాయిన్ చేసుకొని అందులో ఒక 100 మందికి మేము జాబులు ఇచ్చేసేసి వీ గాట్ ప్లేస్మెంట్స్ అనే తత్వం అక్కడ ఉండదండి. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద యూనివర్సిటీ టు ప్లేస్ దెమ్ ఎయిదర్ ఇన్ ద పార్ట్ టైమ్ జాబ్ ఆర్ ఇన్ ద ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. అండ్ అంతేకాకుండా వీ హ్యావ్ అవర్ ఓన్ HR టీమ్. మేమేం చేస్తాము అని అంటే, వేర్ ఆర్ ద ఓపెనింగ్స్ అనేది మేము ఐడెంటిఫై చేసి వీ విల్ బీ పుషింగ్ ఆల్ ద అప్లికేషన్స్ టు ఆల్ దీస్ యూనివర్సిటీస్ అనమాట. సో దట్ మన స్టూడెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్లోనే వీళ్ళకి జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి పంపిస్తున్నాం చూడండి, ఆ జాబే చేయాలా అని అంటే అవర్ ఆన్సర్ ఈస్ నో అండి. మీరు ఈ జాబ్ అయినా చేయొచ్చు, ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అంటే మేమేం చేస్తున్నాము, guaranteedగా you will be getting a job of around 1.5 lakh or 1.3 lakh నుంచి your pay scale starts. సో ఇది ఎంట్రీ లెవెల్ జాబ్. సో ఇఫ్ యువర్ స్కిల్ ఈజ్ మోర్, సో మీరు ఇంకా మంచి జాబ్కి మీకు ఎలిజిబిలిటీ వచ్చింది. సో వీ విల్ బీ ఆస్కింగ్ దెమ్ టు టేక్ ఏ కాల్ ఆన్ దాట్. ఎయిదర్ నువ్వు మా దగ్గర ఈ జాబే చేయాలా అనేది దిస్ నాట్ మ్యాండేటరీ. సో అక్కడ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇండియాకి వస్తే అప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇది చాలా మంది పేరెంట్స్కి ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్తో కానీ అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్స్తో కానీ చదివి వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ అనేది ఇండియాలో ఎలిజిబిలిటీ ఉంటుందా లేకపోతే అక్రాస్ ద గ్లోబ్ ఎలిజిబిలిటీ ఉంటుందా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఉన్న మెయిన్ డౌట్ అండి. సో ఇందులోకి వచ్చేసి మేము చెప్పేది ఏంటంటే, ఎస్ యూ హ్యావ్ అ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనం ఇండియాలోనే మనం చూసుకుంటే జపనీస్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అనేది వీ కెన్ కౌంట్ ఇట్ అండి. టొయోటో కానీ, సుజుకి కానీ, ఈ తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ యు నేమ్ లాట్ ఆఫ్ ఆటోమొబైల్ కంపెనీస్ అవ్వచ్చు, లేదంటే బ్యాంకింగ్ కంపెనీస్ అవ్వచ్చు, లేదంటే ట్రేడింగ్ కంపెనీస్ అవ్వచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ యూ కెన్ సీ అక్రాస్ ద ప్లేసెస్. ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా మీరు జాబ్ అప్లై చేసుకునేదానికి యు ఆర్ ఎలిజిబుల్ బికాస్ యూ హ్యావ్ ద జపనీస్ హోమ్ కంట్రీ ఎక్స్పీరియన్స్ విత్ యూ. అండ్ ఇదే కాకుండా ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద గ్లోబ్ అండి.
You name the Middle East or US or UK, any part, they have their branches. సో మీరు అక్కడికి వెళ్ళి జాబ్ మీ ఎక్స్పీరియన్స్తో యూ కెన్ గెట్ ఎ జాబ్ ఈజీలీ దేర్. అండ్ కమింగ్ టు ద ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ లేకపోతే డేటా సైన్సెస్ ఇలాంటి వాటిల్లో జపాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ వెన్ ఇట్ కంపారిటివ్లీ విత్ ద లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబో టెక్నాలజీస్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గోస్ టు జపాన్. అండ్ అదే కాకుండా అండి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో పేరెంట్స్ని తీసుకెళ్ళొచ్చా అని అడిగారు. సో అందులోకి వచ్చేసి వీళ్ళు ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ చేస్తున్నారో దెన్ దే కెన్ టేక్ దేర్ డిపెండెంట్స్ విత్ దెమ్ అండ్ దే కెన్. ఎలాంటి వీసా మీరు ఇస్తారు, ఇప్పించగలరు? జనరల్గా దిస్ ఈస్ అండ్ స్టడీ కమ్ వర్క్ వీసాస్తోనే వెళ్తారు. మరి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దర్ స్టడీ దే ఆర్ ఎలిజిబుల్ టు కన్వర్ట్ దేర్ వీసాస్ టు వర్క్ వీసా అనమాట. వన్స్ ఈ వర్క్ వీసా కన్వర్ట్ అవుతుంది అని అంటే దిస్ విల్ గో అప్ టు 5 years అండి. వన్స్ దే గాట్ దే ఆర్ ఇన్ జపాన్ ఫర్ 5 years వాళ్ళు పిఆర్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. దాంట్లో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? డెఫినెట్లీ అవర్ టీమ్ విల్ బి దేర్ ఫర్ దెమ్ ఫర్ ద కంటిన్యూస్లీ సపోర్ట్ అండి. వన్స్ మీ ద్వారా ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళారంటే హైయర్ స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అక్కడే సెటిల్ అవ్వచ్చు. దానికి కావాల్సినవన్నీ మీరే చూసుకుంటారు. ఎస్ అండి. ఓకే, చిన్న డౌట్ ఏంటంటే 95% మీరు వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి మీరు 95% మీ వంతుగా మీరు ట్రై చేస్తారు. ఒకవేళ మీరు జాబ్ ఇప్పించలేకపోతే రీఫండ్ ఏమన్నా ఇస్తారా? ఫీ తిరిగి ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే మా రిఫండ్ పాలసీస్ కానీ మా సర్వీసెస్ కానీ ఏదైనా కానీ ఎప్పుడైతే స్టూడెంట్ మా దగ్గర ఎన్రోల్ అవుతాడో ఈ విల్ బీ హ్యావింగ్ అన్ అగ్రిమెంట్ విత్ అస్. సో డెఫినెట్లీ నో కన్సల్టెన్సీ ఈజ్ డేర్ ఇనఫ్ టు కమ్ అండ్ సే దట్ నీకు రీఫండ్ ఇస్తామన్న కంపెనీస్ నేను చూడలేదు ఇప్పటివరకు. అగ్రిమెంట్ చేసుకుందాం అనేది ఎవరు ఉండరండి. సో మా సర్వీసెస్ మేము ఎంతవరకు అయితే మేము చేస్తున్నామో అంతవరకు దట్ విల్ బీ రిఫండ్ పాలసీ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి. ఆ రిఫండ్ విత్ ఇన్ దట్ రిఫండ్ పాలసీలో వాళ్ళు రిఫండ్ క్లెయిమ్ చేసుకోగలిగితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ద రిఫండ్స్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ED+ as well as with the Japanese countries too. ED+ ద్వారా జపాన్ వెళ్ళాలి అనుకుంటే జపాన్ వెళితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్గా ఉంటుంది, బంగారు మయమవుతుంది. నాకు తెలిసి ఈ వీడియోలో మనం అన్ని విషయాలు చెప్పాం. ఇంకా పేరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.